హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న తెలుగమ్మాయి. మనము ఎక్కువ చికెన్ బిర్యానీ తిని బోర్ కొట్టుంటుంది కదా, అలా బోర్ కొట్టిన టైంలో ఇలాంటి ఎగ్ బిర్యానీ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. కమ్మగా కారంగా కావాలి అంటే ఎప్పుడు చేసుకునే స్టైల్ని కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కమ్ లెట్స్ కుక్. చూసారు కదా, నేను ఎగ్స్ అయితే ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఆ బాయిల్ చేసిన ఎగ్స్కి ఫోర్క్తో హోల్స్ అయితే పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడైతే నేను గార్లిక్ వేసుకున్నాను. ఒక 5-6 గార్లిక్ చిన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఇలా గార్లిక్ వేయడం వల్ల మనం ఎగ్స్కి ఆల్రెడీ హోల్స్ పెట్టుకున్నాం కాబట్టి ఆ గార్లిక్లో ఉన్న ఫ్లేవర్ అనేది ఎగ్స్ లోపలికి వెళ్తుంది. సో ఇక్కడైతే నేను కొంచెం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇంకా చికెన్ మసాలా యాడ్ చేశాను. ఈ 4 ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకొని ఎగ్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే ఎగ్స్ పైన మనకు ఒక లేయర్ అనేది వస్తుంది. చూడండి, బిర్యానీ అంటే బిర్యానీ అంతా కుక్ చేసేసి లాస్ట్లో వైట్ ఎగ్స్ యాడ్ చేస్తే టేస్ట్ మాత్రం అస్సలు బాగోదు. ఇలా ఫ్రై చేసుకొని ఫైనల్గా మనం ఎగ్స్ అనేది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీ. ఎగ్స్ తీసేసిన తర్వాత రిమైనింగ్ ఆయిల్లోనే నేనైతే ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను, బ్రౌన్ ఆనియన్స్ కోసం. వన్స్ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు నేనైతే బిర్యానీకి కావాల్సినవన్నీ కట్ చేసేసుకున్నాను. ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ చిల్లీస్, పుదీనా, కొత్తిమీర, ఇంకా లెమన్. బిర్యానీ చేయాలంటే ఫస్ట్ మనకి బిర్యానీ మసాలా కావాలి కదా, దానికోసం అయితే కొన్ని మసాలాస్ అయితే తీసుకున్నాను. ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్నాక మనకి ఆయిల్ అయితే మిగులుతుంది కదా, ఆయిల్ అయితే నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం బిర్యానీ మసాలా అయితే మొత్తం అంతా యాడ్ చేసేసుకోవాలి. మసాలా యాడ్ చేసిన తర్వాత ఎప్పుడన్నా మనము ఒక 2 మినిట్స్ మాత్రమే ఫ్రై చేయాలి, ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఆనియన్స్ వేసాక పుదీనా వేయడం కంటే ఇలా ఆయిల్లోనే ఫ్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, నేను అంత పుదీనా వేస్తే ఎంత అయ్యిందో. పుదీనా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోతాయి అన్నమాట. మనకి దీంట్లో ఫ్రై అవ్వడం కంటే ఆనియన్స్ సాఫ్ట్గా ఉంటేనే చాలా బాగుంటుంది. దీంట్లో అయితే మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోనే టమాటోస్ కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి. మనము ఎలాగో ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను దీంట్లో స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా. ఇవన్నీ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నాకైతే ఆయిల్ పైకి వచ్చేసింది, చాలా బాగా కుక్ అయిపోయాయి. ముందే చెప్పాను కదా, ఎప్పుడులా కాకుండా కొంచెం కొత్తగా చేద్దామని. సో దీంట్లో అయితే నేను మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసేస్తున్నాను. ఒక చిన్న కప్పు నిండా పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఉంటుంది అది. పెరుగు యాడ్ చేసుకొని బిర్యానీ చేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది. పెరుగు యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. దీంట్లో అయితే నేను ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ లెమన్ అయితే యాడ్ చేసుకుందాము. ఈ టైంలో యాడ్ చేసుకుంటే ఏంటంటే ఆ పులుపు అనేది ఆ మసాలాకి అంతా పట్టిద్ది అనమాట. లెమన్ యాడ్ చేసుకున్న తర్వాత ఎసరు అయితే పోసేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఆ కప్పుతో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో 1.5 కప్ అయితే వాటర్ పోసుకున్నాను. ముందే పెరుగు యాడ్ చేసినప్పుడు కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను అడుగంటకుండా. సో ఇక్కడైతే 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను కాబట్టి నాకు సరిపోయింది. బియ్యం వేసేసిన తర్వాత మరుగుతున్నప్పుడు మనం దీంట్లో అయితే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అయితే యాడ్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. గీ యాడ్ చేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది మనకి. ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి అయితే దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. మనము ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు గార్లిక్ని కూడా ఫ్రై చేశాను కదా నేను, ఆ రిమైనింగ్ గార్లిక్ కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను కదా, అవి కూడా యాడ్ చేసేసాను. ఫైనల్గా కుక్కర్ మూత పెట్టేస్తాము అన్నప్పుడు ఒక 2 డ్రాప్స్ అయితే లెమన్ వేసుకోండి. లెమన్ వేసేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసేసి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేశాను. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 1/2 అవర్ వరకు కుక్కర్ని కదిలించకుండా 1/2 అవర్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. మెత్తుకు అంటుకోకుండా చాలా పొడిగా వచ్చేస్తుంది. అంతే అండి, నోరూరించే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. రైతాతో తినండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వీడియో మొత్తం చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా నా రెసిపీస్ ట్రై చేస్తే కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.